నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ అండ్ ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. పెయిడ్ సర్వీసులు ఉన్నాయి. సో నా వాట్సాప్ నెంబర్ ఎవరి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. గత కొన్ని రోజులుగా మీకు ఈఎల్ఐ స్కీమ్ గురించి బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఈఎల్ఐ స్కీమ్ అందుబాటులో రావాలంటే, అంటే మీకు ఈ బెనిఫిట్ రావాలంటే మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జాయిన్ అయి ఉండాలి. అంటే కొత్తవారు ఇక నుంచి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ బెనిఫిట్ మీరు పొందాలంటే యూఎన్ అనేది యాక్టివ్ చేసుకోవాలి అండ్ మీ బ్యాంకు అకౌంట్ ఆధారు సీట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. కుదిరితే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లేదా ఎన్న స్క్రీన్లో ఉంటాయి, లేదా మన ఛానల్ ఉంటాయి, చెక్ చేసుకోండి. రీసెంట్గా పెట్టాను నేను. ఓకే, ఈ యూఎన్ యాక్టివేషన్ అలాగే ఆధార్ సీడింగ్ సంబంధించిన బ్యాంక్ ఆధార్ సీడింగ్ సంబంధించినవి. సో వీళ్ళు హెచ్ఆర్స్ చేయాలి తప్పనిసరిగా. లేదు మీరు సీడింగ్ అనేది బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. బట్ యూఎన్ నెంబరు యాక్టివేషన్ తప్పనిసరిగా హెచ్ఆర్ చేయాలి. ఇదంతా చేయాలంటే వాళ్ళకి కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అందరికీ చేయాలంటే కనుక ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వీళ్ళు నవంబర్ 30వ తారీఖుకి ఇంతకుముందు డేట్ ఇచ్చారు. ఈ యొక్క లింకింగ్ సంబంధించి యూఎన్ యాక్టివ్ చేసుకునేవి, ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ సంబంధించినవి ఇలాంటివన్నీ కూడాను. సో 30వ తారీఖు వరకే, అంటే 30వ తారీఖు లోపు మీరు చేయాలి, నవంబర్ 30 లోపు అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడాను కొంచెం హడావిడి ప్రాసెస్ కదా, హడావిడి అయిపోతుంది హెచ్ఆర్స్కి, కంపెనీ వాళ్ళకి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే డిసెంబర్ వరకు పొడిగించారు. 15 డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. సో ఎవరైతే హెచ్ఆర్స్ ఉన్నారో అందరూ కూడాను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి యూఎన్ యాక్టివ్ చేసుకోవడం, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో సీడ్ అయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే దీంతో పాటు ఇంకో విషయం కూడా ఉంది. సో దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు. ముఖ్యంగా ఇది ఎంప్లాయర్స్కి అండి, ఎంప్లాయర్స్ కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఎంప్లాయర్స్ మర్చిపోతే మీరు వాళ్ళకి రిమైండ్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ కాల్ ఫర్ ఎంప్లాయర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక స్లైడ్ వచ్చింది, చూసారా? ఓకే, సో అర్టి కింద అనమాట ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఈ యొక్క పిఎఫ్ డబ్బులు ఈపీఎఫ్ఓకి కట్టాలంటే కనుక, అంటే సో వాళ్ళ అంటే మీ అకౌంట్లో జమ అవ్వాలంటే కనుక ఈసారి తప్పనిసరిగా హెచ్ఆర్స్ అనేవాళ్ళు సబ్మిట్ చేస్తుంటారు, ఫైల్ చేస్తుంటారు అనమాట. అంటే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. అయితే ఈ ఈసీఆర్ అనేది ఎప్పటికప్పుడు ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ఫైల్ ఈసీఆర్స్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఫైల్ యువర్ ఈసీఆర్ టైమ్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మనం ఇక ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ యొక్క ఈఎల్ఐ స్కీమ్ అనేది ఈ యొక్క లబ్ధి పొందాలంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క ఈసీఆర్ అనేది ఫైల్ చేయాలి. అది కూడా టైమ్లీ, ఎప్పటికప్పుడు టైం టు టైం అనేది ఫైల్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏ ఎంప్లాయీ అయితే ఉన్నారో సో ఆ ఎంప్లాయీ యూఎన్ జనరేట్ అయిన తర్వాత సో తప్పనిసరిగా ఏంటంటే హెచ్ఆర్స్ అనేవాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ సో తప్పనిసరిగా ఏంటంటే ఈఎల్ఐ స్కీమ్ కింద బెనిఫిట్ పొందాలంటే వాళ్ళ ఈసీఆర్ అనేది ఫైల్ చేయాలి టైం టు టైం అనేది. ఇక్కడ మనకి అవాయిడ్ డిలేస్ అలాగే యాక్ట్ ప్రాంప్ట్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆలస్యం చేయకండి, అలాగే వెంటనే చర్య తీసుకోమంటున్నారు. ఓకేనా? ఆలస్యం చేయకుండా వెంటనే ఈ యొక్క ఈసీఆర్ అనేది ఫైల్ చేయండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎట్లా అయితేనే మీకు ఈ యొక్క బెనిఫిట్ ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్ అనేది మీ అకౌంట్లోకి డీబీటీ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, ఎందుకంటే డిలే చేశారనుకోండి ఏమవుద్ది, ఆ మంత్ సంబంధించిన బెనిఫిట్ మీకు పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిలే చేయకూడదు. కొంతమంది హెచ్ఆర్స్ ఏంటంటే 2 నెలలు 3 నెలలు లేదా 6 monthsతో కలిపి ఒకేసారి జంప్ చేస్తూ ఉంటారు కదా. అట్లా చేస్తే కనుక మీకు ఈ యొక్క ఈఎల్ఐ సంబంధించిన బెనిఫిట్ అనేది పొందే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, సో ఎప్పటికప్పుడు టైమ్లీ, ఓకేనా, ఎప్పటికప్పుడు ఏ మంత్ ఈసీఆర్ అనేది ఆ మంతే సబ్మిట్ చేస్తూ వస్తే ఈ బెనిఫిట్ అనేది మీకు చేరుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో మన ఛానల్ ఫాలో అయ్యే ఎవరైనా ఎంప్లాయర్స్ ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే మీ ఎంప్లాయీకి సంబంధించిన ఈసీఆర్ అనేది ఎప్పటికప్పుడు డిలే లేకుండా ఫైల్ చేయండి. సో చూశారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.